హాయ్ అండి, వెల్కమ్ టు సాయిషా ఛానల్. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా కొన్ని పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్తో రేషన్ బియ్యం తీసుకున్నానండి. వాటిని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత తీసుకున్నటువంటి బియ్యాన్ని కూడా అందులో వేసి బాగా ఉడకబెట్టుకోవాలండి. రైస్ బాగా ఉడికిన తరువాత మనం ఈలోపు బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవడమో లేదో దేంతో అన్నా చితకొట్టి పక్కన పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నటువంటి బెల్లాన్ని మనం పరమాన్నం బాగా అంటే రైస్ బాగా ఉడికే లోపల ఇలా బెల్లం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఆల్రెడీ ఉడికినటువంటి రైస్లోనికి మనం డైరెక్ట్గా స్టవ్ మీద కాకుండా దించిన తరువాత బెల్లాన్ని వేయాలండి. వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేస్తే కనుక విరిగిపోయినట్టుగా అవుతుందండి పాలు. అందుకని స్టవ్ మీద వేయకుండా పక్కకు తీసుకొని బెల్లం కలిపి తర్వాత ఆల్రెడీ నేతిలో వేయించిన జీడిపప్పు బాదం పప్పులతో మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం రెడీ అవుతుంది. ఇలా ఒకసారి మామూలు రైస్తో కాకుండా రేషన్ రైస్తో ట్రై చేసి చూడండి, అమ్మవారికి నచ్చేలాగా బెల్లం పరమాన్నం. థ్యాంక్ యూ అండి.